నమస్కారం. మనసే మహాశక్తి ఛానల్కు స్వాగతం. మన సంస్కృతిని మరియు మానవతా విలువలను కాపాడుకోవడమే మా లక్ష్యం కాబట్టి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, త్రేతాయుగంలో తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన రాముడిని పూజించే ఈ పుణ్యభూమిలో నేడు అదే తండ్రిని మరియు నవమాసాలు మోసికన్న తల్లిని అనాథాశ్రమాల్లో వదిలేసి ఏసీ గదుల్లో హాయిగా నిద్రపోతున్న కలియుగ రావణాసురులు మనమధ్యే తిరుగుతుంటే గుండె తరుక్కుపోతుంది. నీకు నడకరానప్పుడు తన వేలు ఇచ్చి నడిపించిన తండ్రికి ఈరోజు కాళ్లు వణుకుతుంటే ఆసరా ఇవ్వలేవా? నీకు మాటలు రాకముందే నీ ఆకలిని కనిపెట్టిన తల్లికి ఈరోజు మాట పడిపోతే కంటిపాపలా కాచుకోలేవా? ఆస్తి కోసం అమ్మానాన్నల కాళ్లు మొక్కి రిజిస్ట్రేషన్ అయ్యాక అదే కాళ్లకు సంకెళ్లు వేసి బయటకు నెట్టేస్తున్న మనం ఇవాళ కన్నవారికి ఇచ్చే ఈ అనాథముద్ర రేపు మన పిల్లలు మనకే ఇచ్చే బహుమతి అవుతుందని ఎందుకు మర్చిపోతున్నాం? నువ్వు కట్టుకున్న కోట్లు మరియు నీకున్న హోదా కన్నవారి కన్నీళ్లు తుడవలేనప్పుడు అవన్నీ కాటిలో కాలిపోయే కట్టెలతో సమానం అని గుర్తుంచుకో. కన్నవారిని పూజించకపోయినా పర్వాలేదు, కాని ఒక్కపూట ప్రేమగా అన్నం పెట్టి నేనున్నాను అని భరోసా ఇస్తే ఆ తృప్తి ముందు కాశీ వారణాసి కూడా సరిపోవు. కాబట్టి ఆస్తి పంచిన చేతులకు అపవాదుని ఇవ్వకండి మరియు అనాథాశ్రమాలను పెంచకండి. ఎందుకంటే మనసే మహాశక్తి.